పంచమికి జాగ్రత్తలు చెప్పి మోక్ష 2 రోజుల్లో తిరిగి వస్తాను, పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. అయితే ఇంట్లో శబరి ఒక నిర్ణయం తీసుకుంటుంది. జరుగుతున్న అరిష్టాలకు ఒక యాగం చేయిద్దాము అని పూజారిని అయితే పిలిపిస్తారు. ఆ పంతులు గారు ఇంట్లోకి వచ్చి రాగానే ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాడు. ఇంట్లో జరుగుతున్న అనర్థాలకు అరిష్టాలకు కారణం ఇంట్లో తల్లి కాబోతున్న 2 గర్భవతులు ఉండడం అని చెప్పగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. జ్వాల ఏమనుకుంటుంది, గర్భవతి నేను కాదు, ఈ చిత్ర ఆస్తి కోసం ఇలా చేసుంటుందిలే అని అయితే అనుకుంటుంది. ఇక ఆ పూజారి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వేనమ్మా తల్లి కాబోతున్నది అంటే నేనా అన్నట్టు షాక్ అవుతుంది జ్వాల. కరాలి ఆల్రెడీ ఒక గ్రద్దపిల్ల పుట్టడానికి పంపించింది కదా, ఆ గ్రద్దపిల్లకి తల్లి కాబోతుంది జ్వాల. అంటే ఒక పాము పిల్ల, ఒక గ్రద్ద పిల్ల ఇంట్లో ఉండబోతున్నారనమాట. ఇక పూజారి చెప్పిన మాటలైతే విని అందరూ షాక్ అవ్వడము, ఇంట్లో 2 గర్భవతులు ఉండకూడదు, అది ఏదైనా అరిష్టాలకు దుష్పరిమాణాలకు దారితీయొచ్చు, అందుకని 2ని సపరేట్ చేయండి, ఎవరు పుట్టింటికి వాళ్ళని పంపించేసేయండి, లేదంటే ఒకరినైనా పుట్టింటికి పంపించేసేయండి అన్నట్టు మాట్లాడతాడు. ఇక వీళ్ళిద్దరిని సపరేట్ చేయడం అంటే కరాలికి ఇది పెద్ద షాకే కదా. మరి చూడాలి పంచమి విషయంలోనూ జ్వాల విషయంలోనూ ఏం జరగబోతున్నాయో అసలైన ట్విస్ట్లు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.